ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న మా ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలకి, మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి, సీనియర్ నాయకులకి, అనుబంధ సంఘ అధ్యక్షులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులకి, ఇక్కడ ఇచ్చేసిన మీడియా సోదరులందరి గారు నమస్కారం తెలియజేస్తూ, రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నష్టపోయిన విద్యార్థులు, యువతకు సంబంధించి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు 12వ తారీఖున ఫీజు పోరు యువత పోరు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. ఆ కార్యక్రమం ఏదైతే 12వ తారీఖున కోర్టుల దగ్గర మన న్యాయస్థానం కోర్టులు ఉన్నాయో అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పని, యువకులకి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాదాపుగా 5 టర్ములు ఫీజు ఈరోజు విద్యార్థులకి చెల్లించకుండా, కాలేజీల్లో విద్యార్థుల్ని మా ఫీజులు వెయ్యని చెప్పని కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటికి పంపించేస్తుంటే, కొంతమంది విద్యార్థులు అయితే ఆ ఫీజు పోరు తట్టుకోలేక, ఫీజు ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు గారు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా చెప్పుకుంటున్నాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏ ఒక్క విద్యార్థి గారు ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క యువకుల గారు ఇబ్బంది కలగకుండా ఫీజులు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, స్కూల్స్కి ట్యాబులు కానివ్వండి, లేకపోతే ఉన్నతమైన విద్యలు సిబిఎస్ఈ, అదేవిధంగా టోఫెల్ లాంటి ఉన్నతమైన విద్యలు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు నిన్నే నారా లోకేష్ గారు ఢిల్లీలో మాట్లాడుతున్నారు, ఏదో సంవత్సరం కాలంలో మేము 5 తీసుకొస్తాం, 5 చేస్తామని చెప్పని. ఏం చేశారు? విద్యార్థుల జీవితాల్ని నాశనం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్పుకుంటారు. అదేవిధంగా మా యువకులు ఏదో కూటమి ప్రభుత్వం మేము రాగానే 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఒక్కరి గురించి గారా మాట్లాడకుండా, ఉద్యోగం కనుక ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పున్నారు. ఈరోజు ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఈరోజు రోడ్ల మీదకి జనాల దగ్గరికి వెళ్తుంటే, యువకుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు మాకు బాకీ ఉన్నారు, ప్రతి నెల 3000 ఇస్తానని చెప్పని ఈ రోజుకి ఇవ్వలేదు అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్క యువకులు గారు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వీటినన్నిటి దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే ప్రజానీకానికి అండగా ఉండాలని చెప్పిన ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే చేశారో అవన్నీ గారు కొనసాగించి వాళ్ళు చెప్పిన హామీలు గారు నెరవేర్చే విధంగా ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో పెద్దలందరూ ఒక సహకారంతో రేపు 12వ తారీఖున చేయబోయే ర్యాలీ కార్యక్రమం, నిరసన కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కోరుకుంటూ, అదే రోజు మా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఉదయం ఇదే జిల్లా ఆఫీస్లో మా నాయకులు మేమందరం గారా ఆ రోజు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు చేసుకుంటూ, ఆవిర్భావ దినోత్సవం గారా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో గారా జరిగే విధంగా ఆ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకుంటూ, దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు గారు పాల్గొని దాన్ని విజయవంతం చేస్తామని చెప్పని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టిన విధంగా ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.